కోట్ల ఆస్తి, భర్తేమో టాలీవుడ్ సూపర్ స్టార్. కానీ ఆమె మాత్రం నిరాడంబరతకు నిలువుటద్దం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే భారతీయ నారికి నిదర్శనం. ఆమె ఎవరో కాదు, అందాల నటుడు దివంగత నటభూషణ్ శోభన్ బాబు గారి భార్య శాంతాకుమారి. తాజాగా ఆమె మరణ వార్త సినీ లోకాన్ని, శోభన్ బాబు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఒక స్టార్ హీరో భార్య అయి ఉండి కూడా ఆమె లగ్జరీలకు ఎందుకు దూరంగా ఉన్నారు? శోభన్ బాబు గారు సంపాదించిన వేల కోట్ల సామ్రాజ్యానికి ఆమె ఎలా మార్గదర్శిగా నిలిచారు? శాంతాకుమారి మరణం సందర్భంగా ఆదర్శవంతమైన ఆమె జీవితంపై ఈ కథలో తెలుసుకోండి. తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు గారి క్రమశిక్షణ, ఆయనకున్న ల్యాండ్ ప్రాపర్టీస్ గురించి కథలుగా చెప్పుకుంటారు. ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన హీరోగా ఆయన నిలిచారంటే ఆ వెనుక ఉన్న అసలు సూత్రధారి శాంతాకుమారే అంటారు. శోభన్ బాబు గారు సినిమాల ద్వారా సంపాదించిన ప్రతి రూపాయిని అప్పట్లోనే చెన్నై పరిసర ప్రాంతాల్లో భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టాలని గట్టిగా సలహాలు ఇచ్చింది ఆమె. భార్య మాటను గౌరవించి శోభన్ బాబు చేసిన ఆ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్సే నేడు ఆ కుటుంబానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తెచ్చిపెట్టాయి. ఒక స్టార్ హీరో భార్య అంటే సాధారణంగా ఎలా ఉంటుంది? నిరంతరం మీడియా ఫోకస్, సినిమా ఫంక్షన్లు, పార్టీలు, అవార్డు వేడుకలు. కానీ శాంతాకుమారి గారు వీటన్నింటికీ పూర్తి భిన్నం. శోభన్ బాబు గారు అప్పట్లో కోట్లాది మంది మహిళా అభిమానులను సంపాదించుకొని టాలీవుడ్ టాప్ స్టార్గా వెలిగిపోతున్నప్పటికీ ఆమె ఎప్పుడూ సినిమా గ్లామర్ ప్రపంచానికి, మీడియా ప్రచారాలకు ఆమడ దూరంలోనే ఉన్నారు. భర్తకు వచ్చే స్టార్డమ్ను ఆమె ఎప్పుడూ తన తలకెక్కించుకోలేదు. ఇంట్లో వేల కోట్ల సంపద ఉన్న చెన్నైలో అత్యంత సాధారణ నిరాడంబరమైన ఇల్లాలుగానే జీవితాన్ని గడిపారు శాంతాకుమారి గారు. ఏనాడు ఆమెలో అహంకారం కానీ, గర్వం కానీ చూడలేదని ఆమె సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు చెబుతుంటారు. 1958 మే 15న శోభన్ బాబు గారు అసలు సినీ ఇండస్ట్రీలోకి రాకముందే వీరి వివాహం జరిగింది. కష్టాల్లో తోడు నిలిచిన ఆమె భర్త సూపర్ స్టార్ అయ్యాక కూడా తన పాత సాదాసీద జీవితాన్నే, పద్ధతినే కొనసాగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నటుల పిల్లలు సులువుగా ఇండస్ట్రీకి వచ్చే ఈ రోజుల్లో తమ పిల్లలను సినిమా రంగానికి పూర్తిగా దూరంగా ఉంచాలని దంపతులు గట్టిగా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా శాంతాకుమారి గారి క్రమశిక్షణలోనే పిల్లలు పెరిగారు. 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్న ఈ కుటుంబంలో కొడుకు కరుణశేషుని ఉన్నత చదువులు చదివించి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా తీర్చిదిద్దారు. భర్త షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా ఇటు కుటుంబ బాధ్యతలను, అటు పిల్లల పెంపకాన్ని ఆమె ఒక్కరే ఎంతో ఆదర్శవంతంగా చూసుకుంటూ భర్త కెరీర్ ఎదుగుదలకు కొండంత అండగా నిలిచారు. 2008లో శోభన్ బాబు గారు కన్ను మూసిన తర్వాత గత 18 ఏళ్లుగా ఆమె ప్రజా జీవితానికి దూరంగా చెన్నైలోనే పిల్లలతో ప్రశాంతంగా నివసిస్తున్నారు. అయితే వయోభారంతో, వృద్ధాప్య సమస్యలు తలెత్తడంతో 4 రోజుల క్రితం ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమె మరణానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఎంతో విచిత్రమైన సంఘటన జరిగింది. ఆసుపత్రిలో తనను పరామర్శించడానికి వచ్చిన ఒక ఆప్త మిత్రురాలితో ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ ముచ్చటించారు. అలా మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడం, ఆమె ప్రశాంతంగా కన్నుమూయడం జరిగిపోయాయి.